ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది కనపర్తి రాణి. ముఖ్యాంశాలు: ఎల్నినో పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని పంటల సాగుపై ప్రత్యేక కార్యాచరణ రూపొందించాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులకు సూచించారు. గత 12 ఏళ్లలో దేశంలో మౌలిక వసతుల అభివృద్దికి అధిక ప్రాధాన్యత లభించిందని కేంద్ర మంత్రి భూపతిరాజు శ్రీనివాసవర్మ పేర్కొన్నారు. వర్షాకాలంలో విద్యుత్ సరఫరాలో అంతరాయాలు తలెత్తకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని తెలంగాణ ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క అధికారులను ఆదేశించారు. ఆంధ్రప్రదేశ్ అభివృద్దితో పాటు అన్ని వర్గాల సంక్షేమానికి ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తోందని విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ తెలిపారు. వార్తల వివరాలు: రాష్ట్రంలో పరిపాలనను మరింత సమర్థవంతంగా నిర్వహించేందుకు అధికారులు క్షేత్రస్థాయి పర్యటనలు తప్పనిసరిగా చేపట్టాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. అమరావతిలోని రాష్ట్ర సచివాలయం ఆర్టీజీఎస్లో వివిధ శాఖల పనితీరుపై నిన్న నిర్వహించిన సమీక్షలో ముఖ్యమంత్రి మాట్లాడుతూ, జులై నెల నుంచి ప్రతి అధికారి వారానికి 3 రోజులు క్షేత్రస్థాయిలో పర్యటించాలని సూచించారు. అలాగే వ్యవసాయ, ఉద్యాన, ఆక్వా రంగాలపై జరిగిన సమీక్షలో చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ, ఎల్నినో పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని పంటల సాగుపై ప్రత్యేక కార్యాచరణ రూపొందించాలని అన్నారు. ప్రకృతి సేద్యాన్ని మరింత విస్తరించడంతో పాటు మార్కెట్లో డిమాండ్ ఉన్న పప్పు దినుసుల సాగును ప్రోత్సహించాలని సూచించారు. ఆరోగ్యంపై ప్రజల్లో అవగాహన పెంపొందించేలా యోగాంధ్ర కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులకు సూచించారు. ఈ నెల 21న నిర్వహించనున్న యోగాంధ్ర కార్యక్రమ ఏర్పాట్లపై అమరావతిలోని రాష్ట్ర సచివాలయంలో సంబంధిత అధికారులతో నిన్న ఆయన సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, సంజీవని కార్యక్రమంతో అనుసంధానం చేసి యోగాను ఇంటింటికి తీసుకువెళ్లేలా చర్యలు చేపట్టాలని అధికారులకు సూచించారు. ఈ నెల 20న ఉండవల్లి గృహాల సమీపంలో నిర్వహించే యోగా కార్యక్రమంలో ప్రముఖ యోగా గురువు బాబా రామ్దేవ్తో కలిసి ముఖ్యమంత్రి పాల్గొంటారు. అలాగే 21వ తేదీన విజయవాడలో జరిగే రాష్ట్ర స్థాయి యోగాంధ్ర కార్యక్రమంలో ఆయన పాల్గొంటారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 12 ఏళ్ల పాలనలో దేశంలో మౌలిక వసతుల అభివృద్దికి అత్యధిక ప్రాధాన్యత లభించిందని కేంద్ర ఉక్కు, భారీ పరిశ్రమల శాఖ సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాసవర్మ అన్నారు. ఆంధ్రప్రదేశ్లోని పశ్చిమ గోదావరి జిల్లా ఉండి రైల్వే పైవంతెన ఆర్ఓబీ నిర్మాణ పనులను ఆయన నిన్న పరిశీలించారు. అనంతరం కేంద్ర మంత్రి మాట్లాడుతూ, ఉండి రైల్వే స్టేషన్లో మచిలీపట్నం, విశాఖపట్నం ఎక్స్ప్రెస్ రైలుకు హాల్ట్ కల్పించేందుకు కృషి చేస్తామని అన్నారు. పీఎం గతిశక్తి పథకం కింద నర్సాపురం పార్లమెంటు పరిధిలో ఇప్పటికే 4 ఆర్ఓబీలు మంజూరయ్యాయని వివరించారు. అనంతరం ఉండి బస్టాండ్ వద్ద అమ్మ పేరుతో ఒక మొక్క కార్యక్రమంలో భాగంగా ఆయన మొక్కను నాటారు. ఆంధ్రప్రదేశ్లోని కాకినాడ జిల్లా తుని మండలం సిహెచ్ అగ్రహారంలో అదృశ్యమైన చిన్నారి జ్ఞానేశ్వరి కుటుంబ సభ్యులను హోంమంత్రి అనిత నిన్న పరామర్శించారు. పాప తల్లిదండ్రులను కలిసి ధైర్యం చెప్పారు. ఈ సందర్భంగా చిన్నారి అదృశ్యమైన కేసు పురోగతిపై హోంమంత్రి సమీక్ష నిర్వహించారు. అన్ని కోణాల్లో దర్యాప్తును మరింత వేగవంతం చేయాలని హోంమంత్రి అధికారులను ఆదేశించారు. సాంకేతిక ఆధారాలతో పాటు ప్రత్యేక బృందాలు క్షేత్రస్థాయిలో గాలింపు చర్యలు చేపడుతున్నాయని ఈ సందర్భంగా హోంమంత్రి అనిత తెలియజేస్తూ, ఒక చంటిబిడ్డ కనిపించలేదని డిపార్ట్మెంట్ ముందుకొచ్చి ఆ రోజు నుంచి ఈ రోజు వరకు నిద్రాహారాలు మాని దగ్గర ఆ కొండని 2-3 సార్లు ఎక్కి దిగారు ఎన్డీఆర్ ఫారెస్ట్ టీమ్. థర్మల్ డ్రోన్స్ ని కూడా యూజ్ చేస్తున్నాం, సిడిఆర్లు తీసాం. అంటే ఇవన్నీ కూడా ఒక పోలీస్ డిపార్ట్మెంట్ ఎంత మేరకు ఇన్వెస్టిగేషన్ లో ఎన్ని టూల్స్ ఉపయోగిస్తారో అన్ని టూల్స్ ఉపయోగించారు. ఇక్కడ సీసీటీవీ కెమెరాస్ అన్ని కూడా వాళ్ళు చెక్ చేస్తున్నారు. చెక్ చేస్తే కూడా ఎక్కడ కూడా అనుమానాస్పదంగా లేదు. కాకపోతే దురదృష్టం ఆ అమ్మాయి పరిస్థితి ఎక్కడుందో ఏంటో తెలియలేకపోవడం. ఇంకొంచెం అగ్రెసివ్ వేలో వెళ్తాం. కొంత మంచి సూచనలు సలహాలు మాకు ఇవ్వండి, డెఫినెట్ గా మేము తీసుకుంటాం. తెలంగాణలో రానున్న 10 ఏళ్ల అవసరాలను దృష్టిలో ఉంచుకుని విద్యుత్ మౌలిక సదుపాయాల అభివృద్దికి కార్యాచరణ రూపొందించాలని ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క అధికారులను ఆదేశించారు. హైదరాబాద్లోని విద్యుత్ సౌదాలో సంబంధిత ఉన్నతాధికారులతో విద్యుత్ రంగ పనితీరుపై నిన్న ఆయన సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఉప ముఖ్యమంత్రి మాట్లాడుతూ, వర్షాకాలంలో విద్యుత్ సరఫరాలో అంతరాయాలు తలెత్తకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని సూచించారు. భారీ వర్షాలు, ఈదురుగాలుల కారణంగా సమస్యలు ఏర్పడితే వెంటనే వాటిని పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు.
ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. ఆంధ్రప్రదేశ్లోని విశాఖపట్నం రుషికొండలో నిర్మించిన భవనాల వినియోగంపై ప్రభుత్వం ఏర్పాటు చేసిన మంత్రివర్గ ఉపసంఘం నిన్న సమావేశమైంది. సమావేశం అనంతరం ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ పాతికేయులతో మాట్లాడుతూ రుషికొండలోని నిర్మాణాలను పర్యాటక రంగ అభివృద్ధికి వినియోగించే దిశగా ప్రభుత్వం చర్యలు చేపడుతోందని అన్నారు. ప్రజల సూచనలు తీసుకుని ఈ అంశంపై ఒక నివేదికను త్వరలో ప్రభుత్వానికి సమర్పించనున్నట్లు పేర్కొంటూ మ్యూజియం గా మార్చండి అని చెప్పి చాలా మంది చెప్పారు. కల్చరల్ హెరిటేజ్ సెంటర్ గా మార్చండి అని చెప్పారు. 2-3 ఒపీనియన్స్ లో తీసుకున్నప్పుడు మనం బెటర్ ఇట్ వాజ్ ఎ రిసార్ట్, ఇట్ షుడ్ కంటిన్యూ యాజ్ ఎ రిసార్ట్ అనేటువంటి ఒపీనియన్ ఇస్ ఎ బెటర్ థింగ్ అనేటువంటిది ఒకటి అనిపించింది. ఎవరికి ఇచ్చినా కూడా ప్రైవేట్ యాక్సెస్ అనేటువంటిది కూడా ప్రజల సందర్శనార్థం కూడా ఉంచాలి. అవసరమైతే దాంట్లో ఒక బ్లాక్ ని కల్చరల్ బ్లాక్ కింద మార్చడమా, హెరిటేజ్ బ్లాక్ కింద మార్చడమా, ఏదో ఒకటి యాక్సెస్ టు ది పబ్లిక్ కూడా కంటిన్యూ అయ్యేలాగా చేయాలి అనేటువంటి దాన్ని తీసుకుని ఈ 2-3 డేస్ లోనే ఒక రిపోర్ట్ ఫార్మాట్ ని సబ్మిట్ చేసి ప్రభుత్వానికి నివేదిక ఇవ్వడం జరుగుతుంది. ఆంధ్రప్రదేశ్ ఇంటర్మీడియట్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ ఇంప్రూవ్మెంట్ పరీక్షల ఫలితాలు ఈ రోజు విడుదల కానున్నాయి. మే 21 నుంచి జూన్ 5వ తేదీ వరకు నిర్వహించిన ఇంటర్మీడియట్ మొదటి, ద్వితీయ సంవత్సరం అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ ఇంప్రూవ్మెంట్ పరీక్షల ఫలితాలను ఈ రోజు మధ్యాహ్నం 12 గంటలకు విడుదల చేస్తామని ఇంటర్మీడియట్ విద్యామండలి వెల్లడించింది. ఈ ఏడాది నుంచి ఇంటర్ 2వ సంవత్సరం విద్యార్థులకు కూడా మార్కుల మెరుగుదల కోసం ఇంప్రూవ్మెంట్ పరీక్ష రాసే అవకాశం కల్పించారు. విద్యార్థులు తమ ఫలితాలను ఇంటర్మీడియట్ విద్యామండలి అధికారిక వెబ్సైట్ bie.ap.gov.inలో పరిశీలించవచ్చని అధికారులు వెల్లడించారు. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధితో పాటు అన్ని వర్గాల సంక్షేమానికి ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తోందని విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ తెలిపారు. మార్కాపురంలో నిర్వహించిన 2 ఏళ్ల నమ్మకం, అభివృద్ది, సంక్షేమం కార్యక్రమంలో మంత్రి నిన్న పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వెలుగొండ ప్రాజెక్ట్ కి మేము వెళ్ళి అడిగాం. ఆ రోజు మనం ఇట్లా చెప్పామని చెప్పగానే మీరు వెళ్ళి ధైర్యంగా చెప్పండి, ఆ ప్రాజెక్ట్ మనం స్టార్ట్ చేస్తున్నాం అన్నారు. ఆ రోజు 550 కోట్ల రూపాయలు ఇచ్చి సప్లై ఛానల్ ప్రారంభించడం జరిగింది. 980 కోట్ల రూపాయలు ఇచ్చారు, మంత్రి గారు వచ్చారు. ఇది కాకుండా కొత్తగా ఏర్పడిన మార్కాపురం జిల్లాను కూడా హార్టికల్చర్ హబ్ గా చేరుస్తున్నారు. కోకోను మన పామాయిల్ పంట ఎకరానికి లక్షల రూపాయలు వాళ్ళ రైతులు లాభం పొందుతుంటే మనం పంట పండితే వర్షం కోసం ఎదురు చూస్తాల పరిస్థితి మనకు వచ్చింది అనమాట. ఇక్కడ కూడా మనం హార్టికల్చర్ తీసుకుంటాం. రాబోయే రోజులు కూడా తెలియజేసుకుంటూ ఆంధ్రప్రదేశ్లో నిర్వహిస్తున్న ప్రత్యేక ఓటరు జాబితా సవరణ ఎస్ఐఆర్ కార్యక్రమం పారదర్శకంగా నిర్వహించాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, మాజీ మంత్రి సాకే శైలజానాథ్ ఎన్నికల సంఘాన్ని కోరారు. అనంతపురం జిల్లా సింగనమలలో నిర్వహించిన పాతికేయుల సమావేశంలో ఆయన నిన్న మాట్లాడుతూ ఎస్ఐఆర్పై కొన్ని రాజకీయ పార్టీలు ఓటర్ల వివరాలను సేకరిస్తున్నాయనే ఆరోపణలపై ఎన్నికల సంఘం స్పందించాలని డిమాండ్ చేశారు. వాతావరణం. ఉపరితల ద్రోణి ప్రభావంతో ఆంధ్రప్రదేశ్లోని కోస్తాంధ్ర, రాయలసీమ జిల్లాల్లో ఈరోజు అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం వెల్లడించింది. అలాగే తెలంగాణలోనూ పలు జిల్లాల్లో ఈరోజు ఉరుములు, మెరుపులతో కూడిన మోస్తరు నుండి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. ఎల్నినో పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని పంటల సాగుపై ప్రత్యేక కార్యాచరణ రూపొందించాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులకు సూచించారు. గత 12 ఏళ్లలో దేశంలో మౌలిక వసతుల అభివృద్ధికి అధిక ప్రాధాన్యత లభించిందని కేంద్ర మంత్రి భూపతిరాజు శ్రీనివాసవర్మ పేర్కొన్నారు. వర్షాకాలంలో విద్యుత్ సరఫరాలో అంతరాయాలు తలెత్తకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని తెలంగాణ ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క అధికారులను ఆదేశించారు. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధితో పాటు అన్ని వర్గాల సంక్షేమానికి ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తోందని విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ తెలిపారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.